చెప్పండి. ఇక్కడ మీకు పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పుడు ఏలూరు సాంబశివరావు గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎడంబాలాజీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు. ఎలా ఉంటుంది ఇటు చూస్తే ఎడంబాలాజీ గారు లాస్ట్ మూమెంట్లో టికెట్ దక్కించుకున్నాడు. ఈ తక్కువ టైంలో అసలు ఎలా ఎదుర్కొన్నాడు ఏలూరు సాంబశివరావు? సాంబశివరావు గారు అంటే చాలా మందికి బేమే, కొద్ది కళ్ళు ఎన్ని చొక్కలు తెప్పించారని ఆడవాళ్ళకి బేమా. పోతే ఈయనేమో డబ్బులు ఇస్తున్నాడు, ఈయనకి బేమా. ఈయనేమో అచ్చంగా డబ్బులు వదులుతున్నాడు నెల నెల. ఈయనంటే దాదాపు ఉధృతంగా ఉంటుంది. ఎందుకంటే ఓరవారీగా ఉంటుంది అన్నమాట ఎలక్షన్ అనేది. మేము చెప్పలేము దాని గురించి. ఓరవారి పోర్లో ఎవరు గెలుస్తారనే ఒక ఐడియా లేదంట. ఇటే మేము మూడు రెక్కలు ఎరగదీస్తాడు పవన్ కళ్యాణ్. ఆయన ఎరగదీస్తానన్నాడు, తోలు తెస్తానన్నాడు, ప్రాణం తెస్తానన్నాడు. ఏం చెప్పాలా ఆయనకి? ఆయన మాట్లాడే సమాధానమే ఆయనకు తెలీదు. కాబట్టి మనం ఏం మాట్లాడాలి? మనం రెండు పక్కలు తిరిగేవాళ్ళం, మనం ఎక్కువగా మాట్లాడకూడదు. కానీ ఒకటి చెప్పండి అన్న, ఇప్పుడు ఓకే సరే, ఇప్పుడు జగన్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. అతను పట్టుకుని నువ్వెంత, అసలు నీ స్థాయి అంతా అని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. బూతులు తిడుతున్నారు. బూతులు నచ్చకూడదు నాకు. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా బూతులు తిట్టకూడదు. అది బూతులు తిట్టకుండా సాధారణంగా నీ ఓటు నువ్వు ఏటు వేసుకో. ఏమైంది? అందరూ బాగుండాలా, అందరూ మంచిగా ఉండాలా. వాళ్ళు చేసే పనులు ఏంటంటే బూతులు తిడుతున్నారు. బూతులు కూడానే నాశనం అయిపోతున్నారు. మనూళ్ళో కూడా ఇక్కడ సర్పంచ్ ఉన్నాడు, మానవరి బాబు. ఆయన పక్కన ఒక మనిషి ఉన్నాడు, బూతులు తిడుతున్నారు. గెలిపిపోతే నరుగుతాను కొట్లు పెట్టి అంటున్నాడు. గెలిపిపోతే నరుగుతాను నువ్వు. కానీ ఒకటన్నా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మీరు ఆ మాట అన్నారు, బూతులు తిడతాం లేదు, కరెక్ట్ కాదన్నారు. ఒక మాట చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు మన జగన్ అంటున్నాడు కదా, బోకు చట్టం ఎవరిచ్చారు నీకు? నీ అమ్మ మొగుడు ఇచ్చారా, లేదా మీ అమ్మ మొగుడు ఇచ్చారా అని. మా అమ్మకే 200 రూపాయలు పింఛనప్పుడు బుడిచ్చా. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మరి పింఛన్ ఇస్తున్నాడు, మరి ఆరోగ్యశ్రీగా ఇస్తున్నాడు. నేను 11 రోజులు హాస్పిటల్లో ఉండా. నాకు బాగానే చూశారు. ఏది నిమ్స్లో, ఒంగోలు నిమ్స్లో. నన్ను ఆమెతో ఫోన్ చేయగానే హాస్పిటల్ వచ్చింది, అంజూరేట్ వచ్చింది, ఆమె వేసుకెళ్ళింది, బాగానే చూశారు. ఇప్పుడు జగన్ ఒంటరిగా వెళ్తున్నారు కదా, అటు 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, గెలుస్తారా జగన్? జగనే గెలుస్తాడు. అంటే 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, 10 పార్టీలు కలిసిరని జగనే గెలుస్తాడు.